బిగ్గెస్ట్ మూవీ ఒకటి దేవరా రిలీజ్ ఉంది, ఆల్రెడీ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. సో ఈ మూవీ నుంచి అయితే సైఫ్ అలీ ఖాన్ మన గెటప్ కూడా రివీల్ చేయడం జరిగింది సార్. సో ఈ సినిమా పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? ఎందుకంటే ఆల్రెడీ బిగ్గెస్ట్ అంచనాలతో వచ్చిన 2 మూవీస్ కూడా డిజాస్టర్ అవ్వడం చూస్తున్నాం. సో ఈ సినిమా మీద ప్రేక్షకులు అయితే దేవరా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు, అలాగే వస్తుంది, రాబోతుంది. దీని పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటారు? అంటే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు బయటకు రివీల్ చేసినటువంటి ఏది కూడా డిసప్పాయింట్ చేయలేదు. డిసప్పాయింట్ చేయలేదు. 2 పాటలు బయటకు వచ్చినాయి, 2 బాగున్నాయి, జనాలని ఆకట్టుకోగలిగినాయి. అలాగే ఈ సినిమాకి సంబంధించిన సబ్జెక్టు గురించి కూడా రివీల్ చేసుకున్నాడు కొరటాల శివ. అంటే వెట్లాండ్ ఇష్యూని నేను తెర మీద చూపించబోతున్నాను అన్నాడు. వెట్లాండ్ అంటే తీర ప్రాంత భూములు. తీర ప్రాంత భూములు ఎలా అన్యాక్రాంతం అయిపోతున్నాయి, ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి జాలర్లు అలాగే ఇతర వృత్తుల వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, దీని మీద కథ నడుపుతూ ఆ సమాజానికి ఒక నాయకుడిగా దేవరా అనేటువంటి ఒక క్యారెక్టర్. ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు అనే ప్రచారం కూడా జరుగుతోంది. అది ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. జాన్వీ కపూర్ ఉంది ఈ సినిమాలో. అంటే ఇది ఒక పాత క్రేజ్, అంటే ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేషన్, వాళ్ళిద్దరూ హిట్ పేరు ఆ రోజుల్లో. దాని తాలూకా ప్రభావం ఇప్పుడు ఎన్టీఆర్ జాన్వీ కపూర్ ఎలా ఉంటారు, ఇది ఒక క్యూరియాసిటీ అంశం కింద మార్చే ప్రయత్నం చేసి ఓ పాట రిలీజ్ చేశారు, అది సక్సెస్ అయింది. సో జనాల దృష్టి అంతా దాని మీద ఉంది. అయితే కొంచెం కథ విషయంలో కొరటాల శివ కేర్ తీసుకున్నాడు అనేది అయితే అర్థమవుతుంది. ఈ సైఫ్ అలీ ఖాన్ గెటప్ను రివీల్ చేస్తూ వచ్చినటువంటి వీడియో కూడా సినిమా మీద హోప్ పెంచేదిగానే ఉంది. నిజానికి ఇప్పటి వరకు వచ్చినటువంటి వీడియోస్ అన్నిటికంటే కూడా సైఫ్ అలీ ఖాన్ పేరుతో వచ్చినటువంటి వీడియో సినిమా మీద అంచనాలు పెంచింది. సో ఇప్పుడు దేవర మీద అందరికీ హోప్స్ వచ్చినాయి, ఇది డెఫినెట్గా కొత్తగా ఉండబోతోంది అని. ఇలా లూజ్ ఎండ్స్తో లేదు ఈ సినిమా. ఇది ఎమోషనల్గాను ఉంటుంది, అందరు థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుడిని ఎమోషనలైజ్ చేసేదిగాను ఉండబోతోంది, ఎంటర్టైన్ చేస్తుంది, ఎంగేజ్ చేస్తుంది అనే భరోసా ఇచ్చింది ఈ సైఫ్ పేరుతో బయటకు వచ్చినటువంటి వీడియో. అలాగే మొన్న రిలీజ్ చేసినటువంటి పాట కూడా ఆ హోప్ని కలిగించింది. ఈ సినిమా డెఫినెట్గా థియేటర్లన్నీ కూడా ఇప్పుడు గందరగోళంలోకి వెళ్ళిపోయినాయి. ఈ వారం ఏదో 2-3 సినిమాలు వస్తున్నాయి. డెఫినెట్గా థియేటర్ల మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలకి కొంచెం హోప్ ఇచ్చింది ఈ వారం అనుకున్నారు, కానీ ఆ పరిస్థితి ఏం కనిపించడం లేదు. దేవరకి ఇంకొక 5 వారాల టైం ఉంది. ఇంకా 5 వారాల్లో ఆ సినిమా థియేటర్లోకి వస్తోంది. కాబట్టి నెమ్మదిగా వాళ్ళు ప్రమోషనల్ యాక్టివిటీ పెంచుతున్నారు. ఈ పెంచుతున్న క్రమం జనాలకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. దేవర డెఫినెట్గా డిసప్పాయింట్ చేయడు అనే భరోసా అయితే జనాల్లో ఉంది. సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.